ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ రేంజ్ వసూళ్లను రాబడుతున్న చిత్రం కోర్ట్. న్యాచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించిన చిత్రం ఇది. అనేక సూపర్ హిట్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన హర్ష రోషన్ ఇందులో హీరోగా నటించగా, శ్రీదేవి హీరోయిన్గా నటించింది. ప్రియదర్శి ఇందులో కీలక పాత్రలో నటించారు. చాలా కాలం తర్వాత మన టాలీవుడ్లో వచ్చిన పర్ఫెక్ట్ కోర్ట్ రూమ్ డ్రామా ఇది. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం డైరెక్టర్ ఎలాంటి హంగులు, ఆర్భాటాలకు పోకుండా కేవలం కోర్ట్ పాయింట్ మీద ఫిక్స్ అయ్యి తీసిన సినిమా ఇది. అందుకే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతూ ముందుకు వెళుతోంది. కేవలం 5 రోజుల్లో 32 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ని రాబట్టిన ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్కి పోటీ మామూలుగా లేదు. అయితే ఎట్టకేలకు వరుసగా నాని హీరోగా నటిస్తున్న సినిమాలను కొంటూ వచ్చిన నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమా ఓటీటీ రైట్స్ని కూడా సొంతం చేసుకుంది. థియేటర్స్లో థియేట్రికల్ రన్ పూర్తయిన వెంటనే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లోకి అందుబాటులోకి వచ్చేస్తుంది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారట. తెలుగుతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ని చూస్తూ ఉంటే నెట్ఫ్లిక్స్ విడుదల మరింత వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. కారణం బాక్సాఫీస్ వద్ద స్టడీ రన్ ఉండటమే. వర్కింగ్ డేస్ ఈ సినిమా పెడుతున్న ఆక్యుపెన్సీలను చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే రేంజ్ స్టడీ రన్ 2వ వారం, 3వ వారంలో కూడా ఉంటే ఏప్రిల్ 3వ వారానికి నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. కేవలం 7 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ని జరుపుకున్న ఈ చిత్రానికి ఇప్పటి వరకు 16 కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి. అంటే దాదాపుగా 10 కోట్ల రూపాయల లాభాలు ఇప్పటి వరకు వచ్చాయన్నమాట. ఫుల్ రన్లో ఇంకా కాస్త పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. నాని ఇప్పటి వరకు 4 సినిమాలను నిర్మించాడు. ఈ 4గిట్లో అతిపెద్ద హిట్ ఏదైనా ఉందా అంటే అది కోర్ట్ చిత్రం మాత్రమే. చూడాలి మరి ఈ సినిమా థియేట్రికల్ రన్ ఎక్కడి దాకా వెళ్ళి ఆగుతుంది అనేది.